ప్రపంచ క్రికెట్లో టీమిండియా ఆడే అన్ని సిరీస్లు, ఆడే అన్ని క్రికెట్ మ్యాచ్లు ఏ జట్టు కూడా ఆడదు. మనం సంవత్సర కాలం బిజీగానే ఉంటాము. ఇప్పుడు అలాంటి ఒక షెడ్యూల్ బయటకు వచ్చింది. అదేంటి అంటే నెక్స్ట్ 2025 ఐపీఎల్ వచ్చేలోపు T20 వరల్డ్ కప్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మధ్యలో టీమిండియా ఎన్ని మ్యాచ్లు, ఎన్ని సిరీస్లు ఎవరితో ఆడబోతోంది అని. ఇవి కేవలం ప్రెజెంట్ సెట్ అయిపోయిన షెడ్యూల్ మాత్రమే. కొన్నిసార్లు మధ్యలో కూడా కొన్ని T20 మ్యాచ్లో, కొన్ని వన్డే మ్యాచ్లో వచ్చి యాడ్ అవుతూ ఉంటాయి. ఒకసారి మనం కౌంట్ చూసాము అంటే టోటల్గా 2025 ఐపీఎల్ వచ్చేలోపు T20 వరల్డ్ కప్ అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ వదిలిపెట్టేసి, అంటే టీమిండియా ఆ రెండు టోర్నమెంట్స్లో ఎన్ని మ్యాచ్లు ఆడుతుందో వదిలిపెట్టేసి చూసాము అంటే 16 T20 మ్యాచ్లు, 5 వన్డే మ్యాచ్లు, 10 టెస్ట్ మ్యాచ్లు ఆడబోతోంది. T20 వరల్డ్ కప్ 2024 అయిపోయాక టీమిండియాకు జింబాబ్వేతో 5 T20 మ్యాచ్లు ఉన్నాయి. అవి మనం జింబాబ్వే వెళ్ళి ఆడబోతున్నాము. ఇక తర్వాత శ్రీలంకతో మనకు 3 వన్డే మ్యాచ్లు, 3 T20 మ్యాచ్లు ఉన్నాయి. అవి కూడా శ్రీలంక వెళ్ళి ఆడబోతున్నాము. ఇక ఆ తర్వాత ఇండియాలోనే బంగ్లాదేశ్తో 2 టెస్ట్ మ్యాచ్లు, 3 T20 మ్యాచ్లు జరగబోతున్నాయి. ఇక ఆ నెక్స్ట్ న్యూజిలాండ్తో మనకు 3 టెస్ట్ మ్యాచ్లు జరగబోతున్నాయి. అవి మన ఇండియాలోనే జరుగుతాయి. ఇక ఆ నెక్స్ట్ మనకు ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఉంది. అది అవే, అంటే ఆస్ట్రేలియాలో జరుగుతుంది. ఇక ఆ తర్వాత మళ్ళీ ఇంగ్లాండ్తో 3 వన్డేలు, 5 T20లు జరుగుతాయి. అవి మన ఇండియాలోనే ఆడబోతున్నాము. ఇక ఆ నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఉంటుంది. ఆ తర్వాత గ్యాప్ లేకుండా వెంటనే ఐపీఎల్ 2025 స్టార్ట్ అవుతుంది. ఇదనమాట టీమిండియా టోటల్ షెడ్యూల్ ఈ సంవత్సరం మొత్తం ఉన్నది. అయితే ఈ సంవత్సర కాలంలో టీమిండియాలో చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది. మీ అందరికీ తెలుసు, రాహుల్ ద్రావిడ్ తన కోచ్ పదవికి T20 వరల్డ్ కప్ తర్వాత రాజీనామా చేయబోతున్నాడు. ఇక ఆ తర్వాత గౌతమ్ గంభీర్ కోచ్ అవుతాడని చెప్పి ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఆ న్యూస్ మనం తెలుసుకున్నాము. ఇక ఇది మాత్రమే కాకుండా కెప్టెన్స్ లో కూడా మార్పు జరిగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సర కాలంలో చాలా మంది యంగ్ ప్లేయర్స్ కూడా టీమిండియాకు ఆడే అవకాశం ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.